హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ అండి. సో ఈసారి మనం వచ్చేసి దిండుక్కల్లో ఉన్న ఒక చాలా ఫేమస్ అయిన టెంపుల్, ఈ మధ్యన చాలా ఫేమస్ అయితే అవుతుంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి మీకు తమిళనాడులో దిండుక్కల్ అనే ఒక ప్రాంతంలో అయితే ఉంది. సో ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కడ తిరిగినా ఈ కరుంగాలి మాలై అనేది గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అనేది పూర్తి వివరాలు మీకు చెప్పబోతున్నాను. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూడండి. కమ్ లెట్స్ గో టు ద వీడియో. గైస్, ఇప్పుడు మనకి దిండుకల్ చేరుకోవడానికి బస్ అండ్ ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి వందే భారత్ ట్రైన్లో కూడా మనం వెళ్ళొచ్చు. కాకపోతే రేట్స్ వచ్చేసి 1300 టికెట్ అయితే చూపిస్తుంది మనకి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో. కాకపోతే మీరు 6 to 7 అవర్స్ లోపల మీరు దిండుకల్ అయితే చేరుకుంటారు. కానీ బడ్జెట్ ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే కానీ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను మీరు ట్రావెల్లో అని అనుకుంటే మీరు బస్ ఆప్షన్ చూస్ చేసుకోండి. బస్లో అయితే మీకు టికెట్ రేట్స్ అయితే తక్కువ అవుతాయి. కాకపోతే ట్రావెల్ టైం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు ఇక్కడి నుంచి మీకు దిండుకల్ వెళ్ళడానికి మినిమం ఒక 12 to 13 అవర్స్ అయితే పడుతుంది. సో నాకైతే 12 to 13 అవర్స్ అయితే పట్టిందండి. నేను దిండుకల్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి మొత్తం నాకు 30 అవర్స్ అయితే పట్టింది. సో నేను చూస్ చేసుకుంది ఏసీ బస్ అయితే చూస్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఉన్నది ఈ బస్ వచ్చేసి మాధవరం వరకు వెళ్తుంది. మీకు వచ్చేసి టికెట్ 250 రూపీస్ అయితే టికెట్ ఉంటుందండి. సో గైస్, తడలో అయితే ఒక 10 minutes బస్ అయితే ఆగింది. సో ఇక్కడి నుంచి మనకి మాధవరానికి కరెక్ట్గా 1 అవర్ టైం అయితే పడుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 to 1.5 అవర్స్ అయితే పడుతుందండి ట్రాఫిక్ చూసుకుంటే. నేను మాధవరం బస్ టర్మినల్కి అయితే చేరుకున్నానండి. సో ఇక్కడి నుంచి మనం వచ్చేసి కీలంబాకంకి అయితే వెళ్ళాలి. సో కీలంబాకంకి వెళ్ళాల్సిన బస్సెస్ అన్నీ కూడా మీకు మాధవరంలో నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే హెల్ప్ అయితే చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న అడ్వైస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు బయలుదేరేటప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరండి. సో నేనైతే 3 o'clock అయితే బయలుదేరాను. ఎందుకంటే ఈవినింగ్ టైం చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ఈ బస్లో టికెట్ వచ్చేసి మీకు 40 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ట్రావెలింగ్ అయితే మీకు 1 to 1.5 అవర్స్ అయితే ఉంటుంది. బస్ అండ్ ట్రైన్ టికెట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళు, ట్రైన్లో వచ్చే వాళ్ళు అయితే మాత్రం మీరు టికెట్లు ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ అయితే ఎక్కువ అయితే ఉంది. ఈ మధ్యన కాలంలో ఫేమస్ అయిపోయింది కాబట్టి టెంపుల్. సో మీరు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకొని ట్రైన్లో వచ్చే వాళ్ళు అయితే రండి. బస్ అయితే మీకు అక్కడికప్పుడు మీకు టికెట్స్ అయితే దొరుకుతాయి. బస్సెస్ అయితే ఎవ్రీ ఫ్రీక్వెంట్గా అయితే చెన్నై టు మాధవరంకి బస్సెస్ అయితే ఉన్నాయి. తమిళనాడులో మనకి కోయంబేడు బస్ స్టాండ్ అయితే అందరికీ అయితే తెలుసు. సో ఇప్పుడు కోయంబేడు బస్ స్టాప్ నుంచి ఏ ఒక్క బస్సెస్ కూడా ఇతర రాష్ట్రాలకి అయితే వెళ్ళట్లేదండి. సో ఇప్పుడు కొత్త బస్ స్టాప్ అయితే వచ్చింది, అదే కీలంబాకం న్యూ బస్ టెర్మినల్. సో ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. సో మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కీలంబాకం వెళ్ళే వాళ్ళే. సో కాకపోతే వాళ్ళకి కోయంబేడు నుంచి బస్సు లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో ఇప్పుడు కూడా మీరు చూస్తున్నట్లయితే ఈ బస్సులో నలుగురు అయితే ఉన్నారండి. కానీ కండక్టర్ మాత్రం ఎందుకు ఎక్కించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మేబీ షెడ్కి వెళ్ళే బస్సు కూడా అయి ఉండొచ్చు, లేకపోతే మేము లక్కీ అయి ఉండొచ్చు. మమ్మల్ని మాత్రం ఎక్కిచ్చేసాడు అనమాట. నేను ఇప్పుడు కీలంబాకం బస్ స్టాండ్ అయితే చేరుకున్నానండి. బస్ స్టాండ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. దాదాపుగా ఒక చిన్న ఎయిర్పోర్ట్ లాగా ఉందని కూడా చెప్పొచ్చు. మంచి పెద్ద ఏరియాల్లో అయితే కట్టారు. ఇది చాలా వ్యాస్ట్గా అయితే ఉందండి. మీరు ఒకసారి అయితే చూడొచ్చు. సో కీలంబాకం న్యూ బస్ స్టాండ్లో వచ్చేసి మనం దిండుక్కల్ వెళ్ళే బస్సెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే ఉందండి. సో మీరు ఇక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోతే మీరు దిండుక్కల్ వెళ్ళే బస్సెస్ అయితే ఎక్కొచ్చు. కీలంబాకం నుంచి మీకు దిండుక్కల్కి లాస్ట్ బస్ వచ్చేసి రాత్రి 11 o'clock అండి. సో రాత్రి 11 o'clock అయితే మీకు లాస్ట్ బస్ అయితే దొరుకుతుంది. సో నాకైతే ఏసీ బస్ అయితే దొరికింది. నాకు టికెట్ అయితే 565 రూపీస్ అయితే అయ్యిందండి టికెట్. చెన్నై నుంచి మీకు దిండుక్కల్కి వచ్చేసి మొత్తం అయితే 9 hours అయితే పడుతుందండి. సో ఇప్పుడు నేను దిండుక్కల్లో అయితే దిగానండి. సో దిండుక్కల్ బస్ స్టాప్ అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు. సో మనం ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోదాము.
దిండుకల్లో మీకు బస్ స్టాండ్లోనే మీకు కామరాజర్ బస్ స్టాండ్ వెనకాల మీకు చాలా చాలా లాడ్జెస్ అయితే ఉన్నాయి, హోటల్స్ అయితే ఉన్నాయి. నేను దిగిన హోటల్ వచ్చేసి సుకన్య లాడ్జ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ 2 అవర్స్కి మీకు 470 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో 2 అవర్స్కి వచ్చేసి 470 అండ్ 3 అవర్స్కి వచ్చేసి వాళ్ళు 600 అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారండి. సో మనకి 2 అవర్స్ అయితే చాలా ఎక్కువ రిఫ్రెష్ అయిపోయి మనం గుడికి వెళ్ళడానికి. నాకు రూమ్ అయితే 4th ఫ్లోర్లో అయితే ఇచ్చారు. రూమ్ అయితే చాలా చాలా చిన్నగా ఉందండి. మీరు క్లెన్లీనెస్ అయితే మీరు చూసుకున్నట్లయితే 5కి 3 ఇవ్వచ్చు. రూమ్ రెంట్తో పాటు మనకి అడ్వాన్స్ అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటారండి. సో మనం వన్స్ రూమ్ వెకేట్ చేసేటప్పుడు మనకి 100 రూపీస్ అనేది రిటర్న్ కూడా చేసేస్తారు వాళ్ళు. సో రూమ్ అయితే యావరేజ్ రూమ్ అని అనిపించింది నాకైతే. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. సో ఇప్పుడు మనము బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. బస్ స్టాండ్ నుంచి మనకు వచ్చేసి చాలా చాలా బస్సెస్ అయితే వెళ్తున్నాయి పళనికి. సో పళని వెళ్ళే బస్సెస్లో మీరు ఎక్కితే కనుక రెడ్డియార్ ఛత్రం అనే ఒక ప్లేస్ ఉండదండి. ఆ ప్లేస్లో అయితే మీరు దిగిపోవాలి. సో అక్కడి నుంచి మనకి షేర్ ఆటో 20 రూపీస్ ఇస్తే మనకి టెంపుల్లో అయితే డ్రాప్ అయితే చేస్తారు. సో మనకి బస్ టికెట్ వచ్చేసి 15 రూపీస్ అయితే అవుతుందండి. దిండుకల్ బస్ స్టాప్ నుంచి ఈ టెంపుల్కి డైరెక్ట్గా ఎవరైనా రావాలి అని అనుకుంటే మీరు ఆటోలో రావచ్చు. కాకపోతే ఆటోలో మీకు అప్ అండ్ డౌన్ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే బస్ ఆప్షన్ అయితే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ 1000 రూపీస్తో మనం ఒక మాల్ అయితే కొనుక్కోవచ్చు ఎక్స్ట్రాగా. సో మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. సో టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాము. సో టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు. షేర్ ఆటోస్ కూడా మీకు ఎక్కువ రేట్స్కి వస్తారండి. కొన్నిసార్లు మీకు షేర్ దొరకకపోతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నాకైతే 20 రూపీస్ అయితే పడింది ఇప్పుడు షేర్ ఆటో. రండి మనం టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 4 o'clock నుంచి మీకు మధ్యాహ్నం 2 o'clock వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. సో మీరు ఎంత త్వరగా మీరు వీలైతే అంత త్వరగా స్టార్ట్ అయితే మీకు క్రౌడ్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. దర్శనం అయితే మీకు పీస్ఫుల్ అయితే జరుగుతుంది. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి, కార్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ అయితే ఉందండి. చాలా చాలా పెద్ద ఏరియా అనమాట ఇది. పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. మీరు కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. సో ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇది రండి లోపలికి వెళ్దాం. దర్శనానికి కావాల్సిన వస్తువులు అయితే మీకు ముందైతే ఎంట్రన్స్లోనే ఉంటుందండి. సో మీరు దేవుడికి ఏమన్నా పెట్టాలి అనుకునే వాళ్ళు, పువ్వులు పండ్లు కానీ పెట్టాలనుకునే వాళ్ళు అయితే ముందైతే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు చెప్పులు స్టాండ్ అయితే మనం ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం చెప్పులు వదిలేసి మనం లోపలికి వెళ్దాం రండి. సో మీరు చూడొచ్చు కరుంగాలి మాల్ అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. సో ఇక్కడ అమ్మేవన్నీ కూడా మీకు ఒరిజినల్ అయితే ఉందండి. ఒరిజినల్ కరుంగాలి మాల అయితే టెంపుల్లో అయితే మీకు అమ్ముతున్నారు. సో మీకు వచ్చేసి 6mm, 7mm అండ్ 8mm సైజెస్లో అయితే ఉన్నాయి. సో మీకు 8mm వచ్చేసి మీకు 1400 అయితే పడుతుందండి. సో మనం ఇప్పుడు ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే గురించి చూద్దామండి. సో ఈ టెంపుల్ వచ్చేసి మీకు దాదాపుగా 600 years ఓల్డ్ టెంపుల్ అని చెప్తున్నారు. సో అది కాకుండా ఈ టెంపుల్లో వచ్చేసి మీకు డిజైన్ చేసింది ఎలా అంటే స్కల్పశాస్త్ర అనే ఒక డిజైన్ ద్వారా మీకు కంప్లీట్లీ డిజైన్ చేశారండి. సో ఇది క్రియేట్ చేసింది ఎవరంటే తిరుకోవిలూర్ సిద్ధర్. సో ఆయన వచ్చేసి ఒక బోగర్ సిద్ధుడు అనమాట. సో ఆ సిద్ధుడైతే ఈ టెంపుల్ అయితే నిర్మించాడనమాట. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్ అని చెప్తారు. సో మీకు
మురుగన్ స్వామి ఎప్పుడైనా మీరు చూస్తున్నట్లయితే కొండల పైన అయితే ఉంటాడు, కానీ ఇక్కడ వచ్చేసి పాదాళంలో ఉంటాడు. పాదాళం అంటే మీకు లోతు అనమాట. దాదాపుగా ఒక 20 ఫీట్ లోతులో అయితే ఉంటాడు. మీరు ఈ విగ్రహం అయితే చూస్తున్నట్లయితే మీకు విగ్రహం మొత్తం అంతా కూడా కాపర్లో అయితే చేయబడిందండి. సో కాపర్లో నిర్మించారు ఆ కాలంలో అయితే. అది కాకుండా ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈబోనీ గార్డెన్స్ అంటారండి. ఈబోనీ అంటే మీకు బ్లాక్ అనమాట. సో అందుకే అనేది దానికి పేరు వచ్చేసి కరుంగాలి అని వచ్చింది. కరుంగాలి అంటే బ్లాక్. సో కరుంగాలి మాల అనేది చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా చాలా యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ చాలామంది వచ్చి ఇక్కడ కరుంగాలి మాల అయితే తీసుకొని వెళ్ళారు. మీరు ధనుష్ అవ్వండి, శివకార్తికేయన్ అవ్వండి, మన యాక్టర్ శ్రీకాంత్ వచ్చి ఇక్కడ తీసుకెళ్లారు అని చెప్పారు. 2 months బ్యాక్ వచ్చి తీసుకెళ్లారని. సో ఆయన అయితే దాదాపుగా 10 మాలలు అయితే తీసుకెళ్లారండి. 10 మాలలు దాదాపుగా అయితే తీసుకెళ్లాడని చెప్పి అక్కడ అమ్మేవాడైతే నాకు చెప్పాడు. సో ఈ కరుంగాలి మాల యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఈ మాల వేసుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీస్ అనేది మొత్తం అంతా కూడా ఆ చెట్టు బీట్స్ ఫామ్లో మనం వేసుకున్నాం కాబట్టి అది మొత్తం అంతా కూడా పీల్ చేస్తుంది అనమాట. సో ఆ నెగటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా తీసేసి మనకి ప్యూర్ అండ్ ప్యూర్ పాజిటివిటీ అయితే ఇస్తుందండి. అది కాకుండా హై బీపీ ఉన్న వాళ్ళు అయితే వేసుకుంటే బ్లడ్ ప్రెషర్ అయితే కంట్రోల్ అవుతుంది. అది కాకుండా మనకి మార్స్ యొక్క ప్లానెట్ యొక్క అనుగ్రహం ఏదన్నా తక్కువ ఉంటే ఆ మార్స్ యొక్క ప్లానెట్ అనుగ్రహం కొంచెం లెవెల్ చేయడానికి ఈ మాల అయితే వేసుకుంటారు. సో ఇప్పుడైతే మనము వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాము. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత కాల భైరవుడిని అయితే దర్శనం చేసుకుందాం. సో దర్శనం అయితే మనం కిందకైతే వెళ్ళాలండి. స్టెప్స్ దిగి కిందకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అయితే మనకైతే దర్శనం అయితే అవుతుంది. సో అక్కడైతే మనకి విగ్రహం అయితే ఉంటుంది, దేవుడు దర్శనం అయితే దొరుకుతుందండి. కాకపోతే వీడియో అయితే తీయకూడదు అని చెప్పారు కాబట్టి నేను వీడియో అయితే కింద అయితే తీయలేదు. మనం దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనం బయట ఎలా వస్తారు అనేది వీడియో మీకు చూపిస్తా. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఎక్కేసి దర్శనం అయిన తర్వాత ఈ ద్వారా మీరు బయటికి అయితే రావాలండి. సో బయటికి రాగానే మీకు వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద సింగర్స్ అయితే వచ్చారండి. సింగర్స్ వచ్చి ఇక్కడ ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడ పాటలు పాడారండి. పాటలు కూడా త్వరలో అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అతను చెప్పాడు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 6mm, 7mm, 8mm కరుంగాలి మాల రేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే 6mm 1000 రూపీస్లో ఉంది, 7mm 1300 అండ్ 8mm 1400కి అయితే అమ్ముతున్నారు. సో అది కాకుండా మీకు ఇక్కడ చాలా చాలా సెలర్కి ఆ ఫోటో ఫ్రేమ్స్గా చేసి కీ చైన్స్గా చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకు 40 to 60 రూపీస్లో అయితే దొరుకుతుంది. మీకు కరుంగాలి మాల వచ్చేసి మీకు శూలంలా కావాలన్నా కూడా మీకు వుడ్లో అయితే దొరుకుతుంది. అదైతే మీకు 1000 రూపీస్లో అయితే దొరుకుతుంది. సో మీకు టెంపుల్ లోపలైతే తాగడానికి నీళ్ళు అయితే ఉంది. సో అది కాకుండా మీకు ఎవ్రీడే 1 o'clockకి అన్నప్రాసన అయితే పెడతారండి. అన్నం ఫ్రీగా అన్నం అయితే పెడతారు. సో నాకు దర్శనం అయిపోయింది 11 o'clock అండి. సో 1 o'clock వరకు నేను వెయిట్ చేయలేను కాబట్టి నేనైతే అన్నప్రాసనం అయితే తీసుకోలేదు. అది కాకుండా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ అయితే అందుబాటులో ఉంది. సో మీరు ఇంకొంచెం అయితే ముందుకు వెళ్తే మీరు టాయిలెట్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాట్స్ వేశారు, ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మ్యాట్స్ మీద అయితే మీరు ప్రయత్నించవచ్చు. సో ఇక్కడ మీకు ఎమర్జెన్సీ వెహికల్స్ అయితే కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే హ్యాండిక్యాప్స్కి కరుంగాలి మాల ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో మీరు ఇప్పుడైతే చూడొచ్చు, హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరుంగాలి మాల అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు.
సో ఫ్రెండ్స్, ఇతను ఏం చెప్తున్నాడంటే హెయిర్ కట్ చేసుకునేటప్పుడు ఈ మాల అనేది వాడకూడదు అని అయితే చెప్తున్నాడు. అలాగే డెత్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వాడకూడదు అని అయితే చెప్తున్నాడు. నిద్రపోయేటప్పుడు వాడకూడదు అని అయితే చెప్తున్నాడండి. இறப்புக்கு குழப்பப்படக்கூடாது. நைட்டு தூங்கும்போது பகலில் முன்னாடி யூஸ் பண்ணணும். அது மாதிரி உங்களுக்கு கொடுக்குற மாலை வந்து யாருக்கும் இலவசமாக கொடுக்குறது கர்மா சொல்லுவாங்க. మాలలు కొనుక్కునే ముందు మీకు అక్కడికి వచ్చేసి సైజెస్ కోసం తాడు అయితే పెట్టారండి. సో మీరు ఆ తాడు వేసుకొని మీరు ఏ సైజ్ అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది అనేది మీరు ఫీల్ అవుతున్నారో అదైతే ఆయనకి ఇస్తే ఆయన దానికి తగ్గినట్టు మాల సైజ్ అయితే ఇస్తాడు. 6mm, 7mm, 8mm సైజెస్లో అయితే ఉన్నాయి. సో మీరు చూసినట్టయితే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి కొంటున్నారండి. చాలామంది డబ్బులు పెట్టి ఈ మాల అనేది కొంటున్నారు. సో ఈ మాల ఎంత మాత్రం ఒరిజినల్ అని మీరు ఫీల్ అవుతున్నారు అనేది కమెంట్ సెక్షన్లో అయితే వేయండి. సో నాకైతే ఇది ఆయన చెప్పింది మాత్రం 100% ఒరిజినల్ కరుంగాలి మాల అనేది మాత్రం అయితే చెప్పాడండి. సో ఈయన కూడా అతనికి అదే చెప్తున్నాడు. హెయిర్ కట్ చేసుకునేటప్పుడు కానీ, షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ మాల వేసుకోకూడదు, పడుకునేటప్పుడు కానీ వేసుకోకూడదు. ఇంకొచ్చేసి ఎవరైనా డెత్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కానీ వేసుకోకూడదు. అది కాకుండా మీకు ఇచ్చిన మాల మీరొక్కటే యూజ్ చేయాలండి. ఇంకొకళ్ళకి మీరు వేసుకొని ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వకూడదు అనేది చెప్తున్నాడు అనమాట. సో అది గైస్, నేనైతే టెంపుల్ బయటకైతే వచ్చేసాను. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ దిండుగల్ బస్ స్టాప్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇక్కడైతే షేర్ ఆటోస్ అయితే ఉన్నాయి. మీరు బయట అయితే వెయిట్ చేయొచ్చు. ఎవరైనా షేర్కి వచ్చే వాళ్ళతో మీరు కలిసి వెళ్తే మీకు 20 రూపీస్తో అయితే మీకు దిండుగల్ బస్ స్టాప్లోకి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు మెయిన్ సెంటర్ దగ్గరికి ఆగిన తర్వాత మీకు బస్సెస్ అయితే వస్తాయి. 15 రూపీస్ టికెట్ పెట్టుకొని మీరు ఎట్లా వచ్చారో అట్లాగే మీరు రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో వచ్చి చాలామందికి వెళ్ళి చేరుతుందండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.